అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం చెప్పవే ప్రేమ పాట 32 విందాం. మూడ్ బాలేదను తర్వాత మాట్లాడుకుందాం విసుగ్గా అన్నాడు కృష్ణ. ఇప్పుడు నేను ఏమన్నానని చిరాకు పడతాడు అని అనుకుంటూ ఎక్కడికి తీసుకెళ్తున్నాడా అని దారిని గమనిస్తోంది తను. కార్ ఒక ఆర్ఫనైజ్ ముందు ఆపి దిగు అన్నాడు నెమ్మదిగా కృష్ణ. వచ్చిన చోటు ఉద్దేశ్యం రెండూ అర్థమై నవ్వుతూ వెళ్ళింది తను. ఎంతోమంది చిన్నపిల్లలున్న ఆ చోటు అనుకి చాలా బాగా నచ్చింది. వాళ్లతో తెచ్చినవందరికీ ఇస్తూ ఆ చిన్నపిల్లలతో మాట్లాడుతుంటే అనుకు సమయమే తెలియలేదు. పొద్దున తన కుటుంబంతో మాట్లాడినప్పుడు ఎంత సంతోషంగా ఉందో ఇప్పుడు అలాగే అనిపించింది. కోపంతో తీసుకొచ్చిన అనులో మళ్ళీ చిన్నపిల్లను చూసి కాస్త శాంతించాడు కృష్ణ. చీకటి పడే వరకు ఆ పిల్లలతోనే గడిపి ఇంటిబాట పట్టారు. అను అలసిపోయినట్టు కనిపించడంతో తను ఎంత వద్దంటున్నా దారిలోనే డిన్నర్ చేసి ఇల్లు చేరుకున్నారు. వెళ్ళిన వెంటనే కాస్త ఫ్రెష్ అయి కృష్ణ ఎదురుగా బెడ్ మీద కూర్చుని థ్యాంక్స్ అంది మనస్ఫూర్తిగా అను. ఆ మాట కృష్ణ చిన్నగా నవ్వి, బట్టలకు డబ్బులు ఇవ్వాలనుకున్నావే, అసలు నువ్వు నేను వేరని ఎలా అనుకున్నావను అన్నాడు బాధగా సూటిగా తన కళ్ళల్లోకి చూస్తూ. అతడి కళ్ళల్లో ఆవేదన స్పష్టంగా తెలుస్తోంటే ఏం మాట్లాడాలో తెలియక అలాగే చూస్తోంది తను. చెప్పను, ఎలా అనుకున్నావు? బెంగళూరులో కలిసినప్పటి నుండి నీ మీద నా ప్రేమ అర్థం కాలేదా? మొదటి రోజు నిన్నిక్కడ చూడగానే నా మనసు ఎంత గంతులేసిందో నీకు తెలుసా? ఆ తర్వాత నేను కలిశాక నువ్వెవరికైనా చెప్తే ఇక్కడి నుంచి కూడా దూరంగా వెళ్ళిపోతానంటూ నా మీద కోపం చూపిస్తుంటే చాలా బాధేసిందను అన్నాడు కళ్ళు మూసుకుని. కృష్ణ ఆఫీస్కి వచ్చిన ఫస్ట్ డే అను కృష్ణతో చెప్తుంది అతని క్యాబిన్లో. తనెవరని కానీ తను ఇక్కడున్న విషయం కానీ ఎవరికైనా చెప్తే ఎటు వెళ్తుందో తనకే తెలియదంటూ. అందుకే కృష్ణ శ్రీధర్ నందన్ గార్లకి అను విషయం చెప్పడు. ఎలా అయినా నీ మనసు మార్చి నా మీద నీ ప్రేమను మళ్ళీ గుర్తు చేయాలనుకున్నాను. నీవెన్నంటే ఉంటూ నీతో సరదాగా గడుపుతూ ఇన్ని రోజులుగా నాలో మిస్ అయిన ఆనందాన్ని వెతుక్కున్నాను. నువ్వు సరదాకైనా ఇంకొకరు చెయ్యి పట్టుకున్నా నేను తట్టుకోలేను. కానీ ప్రతిసారి నువ్వు నేను వేరువేరంటూ నా మీద నీకు ఎలాంటి ఒపీనియన్ లేదన్నట్టు నువ్వు బిహేవ్ చేస్తుంటే నా వల్ల కావట్లేదను అంటూ అను చేతిని తన చేతిలోకి తీసుకుని, నిజం చెప్పను, నా కళ్ళల్లో నీకు నా ప్రేమ కనపడలేదా అన్నాడు దీనంగా. అతడి కళ్ళల్లో తనపై కనిపిస్తున్న అపారమైన ప్రేమ కాదనడానికి మనసు అంగీకరించలేదు. కానీ కళ్ళల్లోనే ప్రేమ తెలుస్తుందనుకుంటే దాని ముందు కాళ్ళతనింది నువ్వే కృష్ణ అంటూ వేలతని వైపు చూపిస్తూ అందాను. అను అన్న మాటలతో తన ప్రవర్తనకు అను ఎంత బాధపడిందో తలుచుకొని మనసును నిందించుకున్నాడు కృష్ణ. ఎంత ప్రేమించానో తెలుసా కృష్ణ నిన్ను? నాకు నువ్వు తప్ప మరో లోకం తెలియనంతగా నేను ప్రేమించాను ఒకప్పుడు. కానీ నా మాటలు వినడానికి కూడా నీకు అప్పుడు ఇష్టం లేదు. ఇప్పుడు నువ్వు ప్రేమించావు కాబట్టి నీకు బాధ తెలుస్తోంది. ఈ 6-7 నెలలకే ఇలా ఉంటే చిన్నప్పుడు ప్రేమ కృష్ణ, మరి నాకెంత బాధ అంటూ ప్రశ్నించింది అను. నీతో నవ్వుతూ మాట్లాడుతున్నంత మాత్రాన నువ్విచ్చిన క్షోభను మర్చిపోతానని ఎలా అనుకున్నావు అంది కన్నీటి వల్ల ఎర్రగా ఉన్న కళ్ళతో. అను ప్రశ్నలు కృష్ణ గుండెను మెలిపడుతూ ఉంటే, నీ మనసును అంతలా గాయపరిచినందుకు నువ్వు ఏ శిక్ష వేసినా నాకు సమ్మతమే అను. కానీ నీపై ప్రేమ నిన్ను తిరిగి చూసినప్పుడైతే కాదను. ఎప్పుడు మొదలైందో తెలియదు, కానీ నిన్ను వీడొచ్చిన రోజు నుంచి నా తప్పుకు నన్ను దహిస్తోందంటూ అనుని హత్తుకుని ఐ లవ్ యూ అను అంటూ అను మనసును తాకేలా చెప్పాడు కృష్ణ. అతన్ని వదిలి అయోమయంగా చూస్తున్న అనుతో తన వైపు నుంచి కథను చెప్పడం ప్రారంభించాడు కృష్ణ. ఇంకొకసారి కథల్లోకి వెళ్తే, ఆనాడు బెంగళూరు వెళ్ళిపోతూ అను వైపు చూసిన కృష్ణ తన కళ్ళల్లో బాధ ఆమె దూరం నుంచి కూడా కనపడుతుంటే అది చూడలేక తలదించుకుని వెళ్ళిపోయాడు. ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి తన మనసును ఎప్పట్లానే ఏదో భావం తొలిచేస్తుంటే తన అర్థం తెలియక తనలో తన అసహనానికి గురయ్యాడు. మొదటిసారి కుటుంబం నుంచి దూరంగా రావడంతో కొంచెం దిగులుగా ఉండేది. శ్రీధర్, నందన, రమణమ్మ గారులతో మాట్లాడినా ఆ బెంగ తీరక గుండెల్లో గుబులుగా ఉండేది. అందరూ మాట్లాడుతున్నా అను ఊసు వినపడక తనతో జరిగిన గొడవ వల్ల చొరవగా అడగలేక ఊరుకునేవాడు. అను కూడా బాధ ఛాయలు తనను కమ్ముకుని ఉండడం వల్ల ఎవరితోనూ మాట్లాడక సైలెంట్గా ఉండేది.
అసలు తనలో అను మీద ఆలోచనలు ఎందుకు వస్తున్నాయో అర్థం కాక, వాటిని ఆపలేక, వస్తున్నందుకు కోపాన్ని ఎవరి మీద చూపాలో తెలియక, వర్క్లో మునిగితే కాస్త మర్చిపోవచ్చు అనుకుని నిరంతరం పనిలో నిమగ్నమయ్యాడు కృష్ణ. ముందు నుండి ఉన్న ఎక్స్పీరియన్స్తో పాటు ఎంతో కష్టపడి పనిచేస్తున్న కృష్ణ అంటే బాస్కి మంచి ఇంప్రెషన్ వచ్చింది. నమ్మి అతని మీద ప్రాజెక్ట్ వదలొచ్చు అనేంతలో ఎదిగాడు కృష్ణ. అలాంటి సమయంలోనే కెనడాలో బ్రాంచ్ పెట్టి కొంతమంది ఎంప్లాయీస్ కావాలని హెడ్ ఆఫీస్ నుంచి కాల్ రావడంతో కొంతమంది సీనియర్స్తో పాటు కృష్ణను కూడా ఫారిన్ పంపించాలనుకున్నారు. అప్పటికే అనుతో మాట్లాడాలని లాగుతున్నా తనకి దూరంగా ఉండాలని మొండిగా అనుకుంటూ ఉంటే ఇలా మరింత దూరం వెళ్ళే అవకాశం రావడంతో అదే మంచిదనుకుని సరే అన్నాడు. ఈ విషయం ఇంట్లో చెప్పగానే మంచి అవకాశమని వారు కూడా సరే అనుకున్నారు. సంతోషం అంటూ పంపించారు. వాళ్ళలో వాళ్లే మాట్లాడుకుంటారు కదా అని ఎవరు ఈ మాట అనుతో అనలేదు. కెనడా వెళ్ళాక ఇండియా నుంచి మరింత దూరం వచ్చానని కావాలనే సంతోషపడుతున్నట్టు మనసును మభ్యపెట్టుకున్నాడు కృష్ణ. కానీ కనిపించే ప్రతి అమ్మాయిలో అనుకి వారికి వ్యత్యాసం వెతుకుతూ ప్రతి దాంట్లో అను ఎంత గొప్పదో అనుకుంటూ మురిసిపోయేవాడు. మెల్లగా మనసు కూడా ఆమె గురించి ఆలోచిస్తున్నా వ్యతిరేకించడం మానేసింది. స్వతంత్రంగా అనుఊహల్లో కాలం సాగిస్తున్నాడు. అక్కడికి వెళ్ళిన కొంతకాలానికే మైనా పరిచయం అయింది కృష్ణకి. నిజానికి ఆమె కావాలనే అక్కడ చేరింది. కంపెనీ షేర్స్లో మైనా తండ్రికి చెప్పుకోదగ్గ షేర్ ఉండడం వల్ల ఆయన రికమెండ్ చేసిన వెంటనే ఆమెను అక్కడ ట్రాన్స్ఫర్ చేశారు. కృష్ణ వర్క్ చేస్తున్న టీంలో పనిచేస్తూనే అతనికి మరింత దగ్గర కావాలని చూసినా పని అనూధ్యాసలో ఉన్నవాడిని కదిలించడం మైనా వల్ల కాలేదు. అలా ఓ రోజు సాయంత్రం, హాయ్ క్రిష్ అంది మైనా. హాయ్ మైనా అంటూ కృష్ణ పలకరించి వెళ్ళిపోబోతుంటే, ఏంటి మిస్టర్, ఒకే ఆఫీస్, పైగా ఒకే భాష, ఊరికానూరు వచ్చినప్పుడు ఒకరికొకరు ఫ్రెండ్షిప్ పెంచుకోవాలి కానీ ఇలా డల్గా ఉంటారెందుకు అని అడిగింది మైనా. అలాంటిదేం లేదు, చెప్పు అన్నాడు ఇంట్రెస్ట్ లేనట్టుగా నవ్వుతూ. సర్లేండి, షెల్ వి గో ఫర్ ఏ కాఫీ అంటూ ఎక్సైటింగ్గా అడిగింది మైనా. సమ్ అదర్ టైం అన్నాడు కృష్ణ. నో, మీరు రావాల్సిందే అంటూ లాక్కెళ్ళిపోయింది మైనా. ఆమె చెప్పే సోది వినలేక మళ్ళీ వెళ్ళిపోతే ఇంకో రోజు తగులుకుంటుందని ఓపిగ్గా కూర్చుని వింటున్నట్టుగా నటిస్తూ ఫోన్లో ఫ్యామిలీ ఫొటోస్ చూస్తూ ప్రతి దాంట్లో జూమ్ చేసి అనును ఒక్క క్షణమైనా తదేకంగా చూస్తున్నాడు. కానీ ఒక్క మీటింగ్తో వదలలేదు మైనా. ప్రతిరోజు సాయంత్రం తనతో ఎక్కడికో చోటుకి తీసుకెళ్ళి కృష్ణ మాట్లాడుకున్నా సరే ఇద్దరి మాటలు తనే పూర్తి చేస్తూ ఉండేది. అలా ప్రతిరోజు ఏదో విధంగా కృష్ణను ఆకట్టుకోవాలని చూసేది. తన వస్త్రధారణతోనో అతి చనువుతోనో అందరిలో అతన్ని పొగిడో ఎలాగోలా కృష్ణ కళ్ళల్లో తన కోసం మెరుపు చూడాలని అనుకునేది. ఆమె చేష్టలన్నీ అను ఎంత భిన్నమో తెలియజేస్తుండేవి కృష్ణకి. అను మోడ్రన్ డ్రెస్సులు వేసినా ఏనాడు పద్ధతి మరవలేదు. తానంటే ఎంత ఇష్టమున్నా తన హద్దులోనే ఉండేది. ముఖ్యంగా ఏ రోజు కూడా తన గుర్తింపు కోసం ప్రయత్నించలేదు. ఎంతగా ఆమె మనసు కలవరపెట్టినా తన పేరు పొరపాటును కూడా బయటపెట్టలేదు. ఇవన్నీ తలుచుకుంటూ అనూపై మరింత ఇష్టాన్ని పెంచుకున్నాడు కృష్ణ. ఆ రోజు నుండి వీడియో కాల్ చేసిన ప్రతిసారి అతని కళ్ళు అను కోసం ఆత్రంగా వెతికేవి. అను గురించి సమాచారం తప్ప తను కనిపించేది కాదు. అలా ఒకరోజు ఉదయం పూట ఆఫీసులో వర్క్ చేస్తుంటే ఇంటి నుంచి కాల్ వచ్చింది. అంటే రమణమ్మ గారు నైట్ చేశారు. ఇండియాకి కెనడాకి టైం వ్యత్యాసం వల్ల వారికి పొద్దున్న. ఎప్పట్లానే మామూలుగా మాట్లాడుతుంటే అనూకిస్తున్నానంటూ రమణమ్మ గారు గొంతు వినగానే ఏదో తెలియని మైమరపు, హాయి, భయం కలుగుతుంటే అను మాట కోసం ఎదురుచూస్తున్నాడు కృష్ణ. సరిగ్గా అను మాట్లాడేలోపు అటువైపు నుంచి మైనా, ఆఫీస్ టైంలో కాల్స్ ఏంటి బాస్ అంటూ ఫోన్ లాక్కునే క్రమంలో కాల్ కట్ అయింది. కృష్ణ కావాలనే ఫోన్ కట్ చేశాడనుకుని నిరాశతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది అను. మైనా చేసిన పనికి అతడి క్యాబిన్ దద్దరిల్లేలా అరిచి కిందపడ్డ ఫోన్ తీసుకుని ఆశగా అను అను అంటూ పిలిచాడు కృష్ణ. లైన్ కట్ అయిందని గ్రహించి వెంటనే మళ్ళీ కాల్ కలిపాడు. కానీ సిగ్నల్ అందక కనెక్ట్ అవ్వలేదు. ఆమె గొంతు కోసమే మనసు ఎంత ఉబలాట పడుతోందో ఆ క్షణం అర్థమైంది కృష్ణకి. అతను అరుపుకి బెదిరి అక్కడే ఉన్న మైనాకి సారీ చెప్పి తన పనిలో పడ్డాడు. పనిలో పడ్డాడన్న మాటే కానీ అను రోజు కన్నా మరింత గుర్తొస్తుంటే ఇంకా వర్క్ చేయడం తన వల్ల కాక కెఫ్టేరియాకి వెళ్ళాడు.
అతడు కాల్ కోసమే ఎందుకంత కోపం తెచ్చుకున్నాడో అర్థం కాక అదేంటో తెలుసుకోవాలని అతని వెనకే వెళ్ళింది మైనా. భారంగా తలపట్టుకుని కూర్చున్న అతను ముందుకు వెళ్ళి హాయ్ క్రిష్ అని పలకరించింది మైనా. వచ్చేసిందిరా బాబు అనుకుంటూ పలకరింపుగా నవ్వాడు కృష్ణ. అమ్మయ్య నవ్వావా అంటూ తను కూడా నవ్వేసి ఇందాక ఎందుకంత వైల్డ్గా రియాక్ట్ అయ్యావు అంటూ తనకొక కాఫీ ఆర్డర్ ఇచ్చింది. వచ్చిన అవకాశం పాడు చేసావుగా అంటూ తన కోపాన్ని లోపల దాచేసి ఇంపార్టెంట్ కాల్ మైనా అన్నాడు కృష్ణ. ఇంపార్టెంట్ అంటే అంతే అనుమానంగా తనలో తానే నవ్వుకోవడం చూసి. అను కాల్ అన్నాడు ఒక నవ్వుతో కృష్ణ. అను అంటే అంటూ మరింత ఆతృతగా అడిగింది మైనా. కృష్ణ నవ్వు తన నోటి వెంట మరో అమ్మాయి పేరు వింటుంటేనే తనకు కోపం వస్తోంది. అను ఎవరంటే ఇది వరకట్లా అందరికీ చెప్పినట్టు ఫ్రెండ్ అని చెప్పడానికి మనసు రాక, అలా అని అంతకన్నా ఎక్కువే అనడానికి మనసొప్పక అత్త కూతురు అంటూ మైనాకి చెప్పి తను సమాధానపరుచుకున్నాడు. కృష్ణకు ఒక అత్త కూతురు ఉందని ఆమె గురించి చెప్పేటప్పుడు అతనిలో కనపడే నవ్వు చూసి మైనాలో తీవ్ర అసూయకు దారితీసింది. ఆ తర్వాత చాలాసార్లు అతని మాటల్లో అనువుని పొగుడుతుంటే ఆమెను చూడకుండానే అనుపై ద్వేషం పెంచుకుంది. కృష్ణేమో ప్రతిరోజు అనుతో మాట్లాడాలని అనుకుంటూ ఎందుకో ధైర్యం చాలా గడిపేస్తున్నాడు. ఆమె నిందించడానికి వచ్చిన గొంతు తిరిగి మాటలు కలిపేందుకు ఎందుకు మోగబోతోందో అని జవాబు తెలిసినా వెతుకుతుండేవాడు. ఇటు మైనా అలు పెరిగిన శ్రామికురాల్లా తన పిచ్చి చేష్టలతో కృష్ణను విసిగిస్తూ ఉండేది. కసిర అవతలు పెట్టడానికి తను ఇంకా కృష్ణకు ప్రపోజ్ చేయకపోవడంతో ఏమీ అనలేకపోయేవాడు. అలా ఒకరోజు లంచ్ చేసి హ్యాండ్ వాష్ కోసం వెళ్ళినప్పుడు కృష్ణ మొబైల్కి ఒక నోటిఫికేషన్ వచ్చింది. చాలాసార్లు కృష్ణ పాస్వర్డ్ చూసిన మైనా దాన్ని ఇలా ఉపయోగించి ఆతృతతో మెసేజ్ చూసింది. అందులోని ఇన్ఫర్మేషన్ చూసి ఓపెన్ చేయడం మంచిదయిందని తెగ సంతోషపడిపోయింది. ఎందుకంటే సందేశం శ్రీధర్ గారి నుంచి వచ్చింది. అను పెళ్లి సంబంధం కోసం. అనుతో బంధం కృష్ణ స్వయంగా చెప్పకపోయినా కాస్త అర్థం చేసుకుంది కనుక ఆ అవకాశాన్ని వదలాలనుకోలేదు. దాంతో వెంటనే మంచి సంబంధం అంకుల్ అంటూ పైనున్న కాంటాక్ట్ నేమ్ చూసి రిప్లై ఇచ్చి వర్క్ బిజీ అంకుల్ తర్వాత కాల్ చేస్తానని పెట్టేసి కృష్ణ వచ్చేలోగా కంగారుగా డిలీట్ చేసేసి ఆ ఫోన్ యథాస్థానంలో పెట్టేసింది. కానీ ఇదేం కృష్ణకు తెలియదు. కృష్ణ మెసేజ్ పెట్టాడు అనుకుని శ్రీధర్ గారు సంబంధం మాట్లాడి ఇంటికొచ్చి అనుకి ఇంట్లో ఇద్దరికి చెప్పారు. అప్పటికే తల్లిదండ్రులకి తన మీద నమ్మకం లేదని బాధపడుతున్నాను ఇంటి నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. అటు శ్రీధర్ నందన గారులకి ఇటు శివాకి నోట్ రాసి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. అను వెళ్ళిపోయిన రోజు లేట్ అయినా తిరిగొచ్చేస్తుందని అనుకుంటూ గడిపేశారు. మరుసటి రోజు ఉదయమైనా రాకపోయేసరికి మరింత భయం పట్టుకుంది. అను గదిలో నోట్ దొరికాక నందన్ గారు కూలిపోయారు. ఎలాగైనా తను వెతకాలన్న ఆశే కానీ అనుని ఎలా చేరాలో ఒక క్లూ కూడా వారి దగ్గర లేదు. అను స్నేహితులు ఒకరిద్దరు తప్ప వారికి ఎవ్వరూ తెలియదు. వాళ్ళు కూడా స్కూల్ ఫ్రెండ్స్ కావడంతో పెద్దగా టచ్లో లేరు. ఆమె ఆఫీస్ కానీ రీసెంట్ ఫ్రెండ్స్ కానీ ఏం తెలియదు. అను గురించి తల్లిదండ్రులుగా వారికి ఎంత తక్కువ తెలుసో వాళ్ళకప్పుడు అర్థమైంది. సమయానికి కృష్ణ శివ కూడా లేకపోవడంతో శ్రీధర్ గారికి ఏం తోచలేదు. ఎన్నోసార్లు అను ఫోన్కి ట్రై చేశారు. లాభం లేకపోయింది. కంప్లైంట్లా కాకుండా తెలిసిన వారి ద్వారా చిన్నగా వెతికిస్తున్నారు. అను కనపడక 2 రోజులవుతున్నా తన జాడ తెలియలేదు. అను వెళ్ళిన 2వ రోజే శివ నుండి ఇంటికి లేకొచ్చింది. తన వివరాలు ఫోటో మ్యాగజైన్స్తో కలిపి. కనీసం శివ ఫోన్ చేస్తే విషయం చెప్దామని చూస్తుంటే అతను లెటర్ రాయడం వల్ల ఆ అవకాశం కూడా లేకపోయింది. శివ కృష్ణకు కాల్ చేయలేడు కాబట్టి సోషల్ మీడియాలో మెసేజ్ ఒకటి పంపించాడు. తన స్నేహితుడు పంపించిన మెసేజ్ చూసి ఆనందపడ్డాడు కృష్ణ. అంతలోనే తన అనుతో ఫోన్లో మాట్లాడడానికి ఇబ్బంది పడితే ఇలా మెసేజ్ పెట్టొచ్చు కదా అని తన వాట్సాప్కి పెట్టాడు. ఒక్కరోజైనా కనీసం ఆన్లైన్ చూపించకపోవడంతో ఫేస్బుక్కి పెడదామని చూస్తే అను అకౌంట్ డియాక్టివేట్ అని చూపించింది. దాంతో అనుమానంగా అనిపించి మొబైల్ కాల్ చేస్తే నాట్ రీచబుల్ అని వస్తుంటే అనుకి ఏమైనా అయిందేమో అన్న కంగారు మనసులో మొదలవగా ఉన్నపళంగా ఇంటికి కాల్ చేశాడు కృష్ణ. మరి తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.